అందరికీ నమస్కారం. నేను భవ్య. వెల్కమ్ బ్యాక్ టు పునీత్ శ్రీయాన్ ఛానల్. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువునే ఎందుకు పూజించాలి, అసలు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఏకాదశికే ఉపవాసం ఎందుకు ఉండాలి, పూజా పద్ధతులేంటి, ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న పరమార్థం ఏమిటి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందువలన వైకుంఠుడు అయ్యాడు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. అందుకే ఈ రోజున మనుష్యులు ఏమీ తినకుండా జాగరణ చేస్తారు కూడా. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు కూడా. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వారి కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తన కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుకే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకోవడం కోసం బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించాడు. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశాడు. ఆమెను వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకుంటుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు. అలా వైకుంఠ ఏకాదశి అనే పేరు, ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చాయి. మోక్షద ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చింది కనుక మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. వైకానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట. అతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అనే పేరు వచ్చింది. ఎందుకు ఏకాదశి నాడే ఉపవాసం ఉండాలంటే వైకుంఠ ఏకాదశి రోజున రాక్షసుడైన మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణు పురాణం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురా అనే రాక్షసుడు నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని, ఇచ్చని, జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. అందువలన బియ్యంతో చేసిన పదార్థాలేవి ఏకాదశి నాడు తీసుకోకూడదు. అయితే ఇలా కొంతకాలానికి
ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి, నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజిస్తారో వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం తెలుపుతుంది. కాబట్టి ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుంది. ఉత్తర ద్వారదర్శనం వెనుకున్న పరమార్థం ఏమిటంటే, మనుషులకు ఏడాది సమయం దేవతలకు 1 రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. దీని ప్రకారం దక్షిణాయనమంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణమంతా పగలుగా చెప్తారు. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వచ్చారని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొని వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. వ్యక్తిర్ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్. అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. ఏడాదిలో ఉండే 12 నెలలలో 11వది పుష్యమాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వారదర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. పూజా పద్ధతులు: వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైతే ఎవరికైనా ఆహారం దానం చేయాలి. అలానే భగవద్గీతను కూడా దానం చేయొచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని నమ్మకం. ఈ రోజున చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజున విష్ణువు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి వేళ ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన 7 కొండల సన్నిధిలోని వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులందరికీ వైకుంఠ ద్వారం ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. రాయలసీమలోనే మరోటి కర్నూలు జిల్లాలోని అహోబిళం నరసింహస్వామి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలంలో శ్రీ సీతారాముల స్వామి ఆలయం, అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో, ద్వారకా తిరుమలోని వెంకన్న ఆలయం, విశాఖలోని సింహాచలం అప్పన్న స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇంకా మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం. అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం ఉద్దేశం. ఇది వైకుంఠ ఏకాదశి విశిష్టత. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.
ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. వైకుంఠ ఏకాదశిని అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.